అయోధ్య ఇప్పుడు జనవరి 22 సంబంధించినటువంటి కార్యక్రమ వివరాలు ఏంటుందండి? జనవరి 22 ఎప్పటి నుంచి మొదలైతే ఆల్రెడీ మనకు మొట్టమొదటి పూజ అక్షత పూజలతోటి యొక్క ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు ప్రారంభమైనాయి. ఓకే. నవంబర్ 5 రోజున ఆ యొక్క శ్రీరామ అక్షతలు పూజా కార్యక్రమం అయోధ్యలో ప్రారంభమైంది. నాది కూడా ఈ జన్మకు అదృష్టం. ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రతినిధులను పిలిచి అక్షతలు పూజా కార్యక్రమంలో కూర్చోబెట్టి అక్షతలు అందించారు. తెలంగాణ నుంచి ఈ ప్రాంతానికి, అయోధ్య నుంచి తెలంగాణ ప్రాంతానికి అక్షతలు నా తలపైన మోసుకొచ్చేటువంటి అదృష్టం ఆ భగవంతుడు కలిగించిండు. ఈ అక్షతలు ఆల్రెడీ జిల్లా కేంద్రాలకు పోయినాయి, మండల కేంద్రాలకు పోయినాయి, నగరాలకు పోయినాయి. ఓకే. రేపు జనవరి 1 నుంచి 15 వరకు ప్రతి హిందూ కుటుంబానికి, హిందూ కుటుంబం అంటే ఎవరన్నా స్వీకరిస్తే ముస్లిం కుటుంబాలకు కూడా ఇస్తాం, స్వీకరిస్తే క్రైస్తవ కుటుంబాలకు కూడా ఇస్తాం. రాముని నమ్మితే వాళ్ళందరికీ పోతుంది. రాముడు ఈ మర్యాద పురుషోత్తముడు. రాముడు మనిషి జీవనం లోపల ఒక ఆదర్శం. తండ్రి కొడుకులు ఎట్లుండాలో రాముడు చూపెట్టిండు. భార్యాభర్తలు ఎట్లుండాలో రాముడు చూపెట్టిండు. అన్నదమ్ములు ఎట్లుండాలనో రాముడు చూపెట్టిండు. భక్తుడు భగవంతుడు ఎట్లుండాలనో రాముడు చూపెట్టిండు. ఎట్లా పరిపాలన చేయాలనో రాముడు చూపెట్టిండు. ధర్మబద్ధమైనటువంటి జీవనం ఎట్లుండాలనో రాముడు చూపెట్టిండు. అటువంటి ఆదర్శాలు ఉన్నాయి కాబట్టి రాముడు ఈ దేశానికి ఆదర్శం, మర్యాద పురుషోత్తముడు. అటువంటి రాముని భవ్య మందిరం 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముడు తను పుట్టిన జన్మస్థానం లోపల మళ్ళీ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. ఇది యావత్ ప్రపంచం పండుగ ఇది. అందుకే అక్షతలు దేశవ్యాప్తంగా ప్రతి గడప గడపకు అందిస్తాం. ఆ రోజున 22 జనవరి ఉదయం నుంచి కూడా 11-11:30 వరకు కూడా ఇండ్లల్లో కానీ సామూహికంగా దేవాలయాలలో కానీ కార్యక్రమాలు చేసుకోండి. ఒక పండుగ వాతావరణం లోపల ఆ రోజున ఇప్పటికే అక్షతలతో పాటు రామ మందిరం యొక్క నమూనా చిత్రపటము, ఒక నివేదన పత్రం, ఆ రోజు మనం ఏమేం చేయాలనేటువంటిది సూచనలతోటి కూడుకున్నటువంటి ఒక నివేదన పత్రం ప్రతి ఇంటికి అందియడం జరుగుతుంది.